వర్చువల్ రియాలిటీ ఆర్ట్ అంటే ఏంటి? అసలు అసలు ఈ ఇసుకతో ఓ కళను చూపించడం అంటే ఏంటో మాకు వీటి గురించి ఒకసారి తెలియచేస్తారా? యాహ్! ఇప్పుడు వర్చువల్ రియాలిటీ ఆర్ట్ అంటే ఇదొక డిజిటల్ టెక్నాలజీకి రిలేటెడ్‌గా ఉన్నదండి. వర్చువల్ రియాలిటీ ఆర్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 3 మోడలింగ్ ద్వారా 3 మోడలింగ్‌ని మనం మాయా సాఫ్ట్‌వేర్‌లోనో, 3 మ్యాక్స్ అనే సాఫ్ట్‌వేర్‌లోనో చేయడం చూస్తూ ఉంటాం. అలాంటి దాన్ని ఫ్రీ హ్యాండ్ డిజైనింగ్, ఫ్రీ హ్యాండ్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనము చేయడం అనేది జరుగుతుంది. ఫ్రీ హ్యాండ్ డిజైనింగ్ టెక్నాలజీ ద్వారా చేయడం అని అంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక హెచ్టీసీ వైవ్ అని చెప్పేసి ఒక హెచ్టీసీ కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండెడ్ హెడ్సెట్ ఉంటుంది. వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫెమిలియర్ ఉంది, అందరికీ బాగా ఐడియా ఉంది. సో చాలా మంది మొబైల్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు 360 డిగ్రీ వీడియోస్ అలాంటిది. దీంట్లో ఏంటంటే ఇది కంప్లీట్గా ప్రొడక్టివ్ బేస్డ్ అనమాట. సో దీంట్లో ప్రొడక్టివ్ బేస్డ్ ఎట్లుంటుందంటే మనం ఆర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఒక టిల్ట్ బ్రష్ అని చెప్పేసి ఒక గూగుల్ వాళ్ళకి సంబంధించింది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనము ఆర్ట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే 3 డైమెన్షనల్ మోడల్స్ని, అలాంటి మోడలింగ్ని క్రియేట్ చేయొచ్చు దీంట్లో. సో తద్వారా ఏంటి అంటే ఒక ఫ్రీ హ్యాండ్ టెక్నిక్. అంటే జస్ట్ మనం ఫోటోషాప్ కానీ కోరల్ డ్రా కానీ ఎలా చేస్తామో అంత ఈజీగా చేస్తాం, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. కానీ దీని వెనకాల చాలా టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, చాలా టెక్నికల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ దీనికి కావాల్సింది బేసిక్గా ఏంటి అని అంటే డ్రాయింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఫైన్ ఆర్ట్ నాలెడ్జ్ ఉండాలి, అంటే స్కెచింగ్, మంచి స్కల్ప్చర్ నాలెడ్జ్ ఉండాలి, 3 డైమెన్షనల్ని ఇమాజినేషన్ చేయగలిగినటువంటి ఇమాజినేటివ్ సెన్స్ ఉండాలి. సో బేసిక్గా ఆర్టిస్ట్ అయి ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మీడియం. సుధాకాంత్ గారు ఇప్పుడు మీరు ఇది చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా వరకు ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే ఉంది. ఇంకా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే గేమ్స్ ఆడుకోవడము, లేకపోతే కనుక 360 డిగ్రీ వీడియోస్ చూసుకోవడానికి, ఇలాంటి వాటికి మాత్రమే చాలామంది ఎక్కువ వాడతారు, జనరల్గా వాడుతుంటారు దీన్ని. అయితే గూగుల్ యాప్ ఏదైతే టిల్ట్ బ్రష్ అనేది ఉంటుందో దాని ద్వారా ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఆర్టిస్ట్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, ఆర్టిస్ట్కి కంప్లీట్గా హ్యాండీగా ఉంటుంది. సో ఇలాంటి యాప్ ద్వారా చేయడానికి చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయొచ్చు. అందులోనూ దీన్ని ఇమ్మర్స్ టెక్నాలజీ అంటారు. ఇమ్మర్స్ అంటే మనం అందులోకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయేసేసి ఆ ఇన్ఫినిటీ స్పేస్లో మనం కూడా ఉండి, సో ఆ స్పేస్ ఒక డిఫరెంట్ వరల్డ్ని మనం చూడడం జరుగుతుంది. ఇట్స్ ఇన్ఫినిటీ అనమాట ప్లేస్. సో ఈ టెక్నాలజీ ఇంకా చాలా వరకు జనరల్ పీపుల్కి, అంటే కామన్ పీపుల్కి ఇంకా చాలా దగ్గరికి రావడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. బట్ స్టిల్ నాకు హైదరాబాద్ IIIT వారు ఇచ్చిన ఒక సహకారంతో వాళ్ళ ల్యాబ్లో నేను దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రాక్టీస్ చేసి దీని మీద ఒక కంప్లీట్ గ్రిప్ తీసుకొచ్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా నేను తయారు చేయడం జరిగింది. ఓకే సుధాకాంత్ గారు, వర్చువల్ రియాలిటీ ఆర్ట్ అంటే మీరు ఒక 3D అని, ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అని, లేదంటే ఫ్రెండ్లీ యూజర్ అని చెప్తున్నారు కదా. సో మరి మీరు మా ఐ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒకసారి ఈ వర్చువల్ రియాలిటీ ఆర్ట్ ఏవి ఒకసారి చూపిస్తారా? యా షూర్ అండి. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री
पटवे ध्येयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि సుధాకాంత్ గారు చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఇప్పటి వరకు మనము పెయింటింగ్ చూసాము, శాండ్ ఆర్ట్ చూసాము, చాలా చూసాము. బట్ ఇది సంథింగ్ డిఫరెంట్ అండి. అసలు ఎలా నేర్చుకున్నారు అంటే ఇది ఎలా చేస్తారండి? అంటే దేశంలోనే ఫస్ట్ వర్చువల్ ఆర్టిస్ట్ రియాలిటీ ఆర్ట్ అని విన్నాము. ఇది ఎలా చేస్తారండి? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా ఈ చెప్పండి. యా వర్చువల్ రియాలిటీకి కావాల్సినది చెప్పాను కదండి. అక్కడ మీరు వీడియో చూసినప్పుడు వీడియోలో ఒక హెడ్సెట్ పెట్టుకోవడం జరిగింది. ఆ హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు ఆ హెడ్సెట్లో ఏదైతే మనం చూస్తుంటామో ఆ హెడ్సెట్లో చూసేది ఆ యాక్చువల్గా మీకు కనిపిస్తున్నదంతా నేను చేసింది ఆ హెడ్సెట్లో జరుగుతుంది. అది యాక్చువల్గా ఆ హెడ్సెట్లో ఇన్ఫినిటీ స్పేస్ ఉంటుంది. స్పేస్ ఇన్ఫినిటీ అనమాట. దట్టు అది 360 డిగ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అక్కడ. అంటే కంప్లీట్గా ఇమ్మర్స్ మనం ఒక లివింగ్ స్పేస్లో ఎట్లుంటామో ఆ విధంగా ఉంటుంది. దీంట్లో ఏంటనంటే టూల్స్ ఉంటాయి. మీరు చూసింటారు ఆ వీడియో చూసినప్పుడు అందులో మీకు కొన్ని టూల్స్ కనిపిస్తాయి. 2 చేతుల్లో కంట్రోలర్స్ ఉంటాయి. ఆ కంట్రోలర్స్ ద్వారా మనం క్రియేట్ చేయడము. అందులో ఒక డిజిటల్ మెటీరియల్ ఉంటుంది. ఆ డిజిటల్ మెటీరియల్ అంటే ఇట్స్ నథింగ్ లైక్ డిజిటల్ ఫామ్లోనే ఉంటుంది ప్రతిదీ. సో దీంట్లో ఏంటంటే సంథింగ్ ఇప్పుడు అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేష అది అంటున్నప్పుడు సో జనరల్గా మనం ఏం చేస్తున్నాము, పేపర్స్ తోటి, వేస్ట్ మెటీరియల్ తోటి, లేదంటే ఫ్లవర్స్ తోటి, ఇట్లాంటి వాటితోటి ఎకో ఫ్రెండ్లీ గణేష అని చేస్తున్నాం. పిఓపి కాకోకుండా అది కూడా యూజ్ చేయకోకుండా, వాటిని కూడా వేస్ట్ చేయకోకుండా, వాటికి కూడా దాని వలన కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా డిజిటల్ గణేష అనేది. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ ఎక్స్ట్రాడినరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఆ మోడల్ చూస్తుంటే కనుక దాన్ని ఆ హెడ్సెట్లో ద్వారా ఆ హెడ్సెట్ పెట్టుకొని చూస్తే కనుక అసలు మీరు కంప్లీట్గా దగ్గర ఉన్నట్టుగానే ఒక 3D మోడలింగ్ని చిన్నది ఒక 1 feet హైట్లో చూడొచ్చు. అట్ ద సేమ్ టైము 50 feet హైట్ కూడా చూడొచ్చు. సేమ్ స్కల్ప్చర్ని. సో ఆ విధమైనటువంటి ఒక ఎగ్జాజరేషన్ చేసుకొని చూడొచ్చు, లేకపోతే మినిమైజ్ చేసుకొని చూడొచ్చు. సో అక్కడ జరుగుతున్నప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఆ 2 కనిపిస్తుంటాయి. అంటే అది ఒకసారి పెరిగి పెద్దగా అయిపోవడము, ఒకసారి చిన్నగా అయిపోవడము. ఇటువంటి నాకు కంఫర్టబుల్గా అంటే నేను దాన్ని మేకింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా నేను చేయాలి, ఏ విధంగా నాకు కన్వీనియంట్గా నేను మార్చుకుంటూ ఉంటాను. దీనికి అక్కడ హెడ్సెట్లో నేను ఏదైతే చేస్తున్నానో ఆ చేస్తున్న దాన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసుకొని కంప్యూటర్లో ఓబిఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా గ్రీన్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక కెమెరా నన్ను క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఆ కెమెరాని నేను తయారు చేస్తున్నటువంటి వర్చువల్ ఇమేజ్ని రెండింటిని కంపోజ్ చేస్తే అప్పుడు అది వర్చువల్ మిక్స్డ్ రియాలిటీ అవుతుంది. ఈ వర్చువల్ మిక్స్డ్ రియాలిటీ అనే ద్వారానే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని మనం తయారు చేయడం జరిగింది.
వర్చువల్ మిక్స్డ్ రియాలిటీ అనేది అసలు వర్చువల్ రియాలిటీ అనే దాంట్లోనూ ఆర్టిస్ట్గా అయితే నేనే ఇండియాలో ఫస్ట్ టైం నేనే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను. దట్ ఈజ్ ఆల్సో డిక్లేర్డ్ బై ట్రిపుల్ ఐటీ కూడా వాళ్ళే అనౌన్స్ చేశారు. ఓకే. సోషల్ మీడియాలో కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు, ఫస్ట్ వర్చువల్ రియాలిటీ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఓకే. సో యా, సో ఈ టెక్నాలజీ అనేది ఏంటంటే ఇప్పటికీ ఇంకా చాలా వరకు చాలా మందికి జనరల్గా చాలా మందికి కూడా తెలీదు. అవును. అందరికీ గేమ్స్ ఆడుకోవడం తెలుసు, షాపింగ్ మాల్స్ లోను చాలా చోట్ల, హైదరాబాద్ లో కూడా చాలా మాల్స్ లో ఉంటాయి ఇవి. కానీ ఇంతవరకు కనిపించింది ఏంటి అని అంటే ప్రొడక్టివిటీ లేదు. అక్కడంతా గేమ్స్ ఆడుకోవడం, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కనిపించింది. ఇప్పుడు ఇందులో ప్రొడక్టివిటీ ఉంది. అంటే దీని ద్వారా నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్ లో కూడా ఐఎమ్ ప్లానింగ్ అనమాట. నెక్స్ట్ ఓకే. కమింగ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్ కి సంబంధించింది ఒక సినిమా మూవీ లాంచింగ్ కానివ్వండి, మూవీ లోగో లాంచింగ్ కానివ్వండి, ఆడియో రిలీజ్ ఫంక్షన్ కానివ్వండి. సో వీ కెన్ క్రియేట్ ఇన్ ద లైవ్ స్టేజ్ లో మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ లోగోస్ ని క్రియేట్ చేయడము, దానికి సంబంధించింది మొత్తం ఈ టెక్నాలజీ త్రూ మనం చూపించడం జరుగుతుంది. సో రెండవది ఏంటంటే మనం ఆఫ్లైన్ వీడియో కూడా తయారు చేసి ఇస్తాం. ఇప్పుడు మీకు ఇచ్చిన ఆఫ్లైన్ వీడియో ఏ విధంగా అయితే దాదాపు ఒక 1 అవర్ నేను ఆ మేకింగ్ కి స్పెండ్ చేసిన టైం, దాన్ని మొత్తం నేను ఎడిటింగ్ చేసుకుని ఒక వీడియోని తయారు చేసాం మనము ఐన్యూస్ గురించి. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఐన్యూస్ లోనే మాత్రమే ప్లే అవుతుంది ఇప్పుడు. ఓకే. సో ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే మీడియా. ఈ టెక్నాలజీని ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కొంచెం ఆర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొచ్చు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక దీనికి ఆర్ట్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. డ్రాయింగ్ అనేది, స్కెచింగ్ అనేది, ఆర్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ పెయింటింగ్ చేశాను. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ పెయింటింగ్ అంటే విజువల్ ఆర్ట్స్లో నాకు గత 25 yearsగా ఎక్స్పీరియన్స్. సో నాది కంటెంపరీ పెయింటింగ్, కంటెంపరీ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్ రెండిట్లోనూ, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ రెండిట్లోనూ నేను ఎక్స్పర్ట్ని. ఓకే. సో అలా అని చెప్పేసి అలానే నేను శాండ్ ఆర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ శాండ్ ఆర్ట్ తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మీడియం, కొత్త మీడియం ఏది అని అంటే కనుక వర్చువల్ రియాలిటీ. ఓకే. సో దీన్ని లక్కీగా మనకు ట్రిపుల్ ఐటీ వారి దీంతో ఆ సహకారంతో వాళ్ళ ల్యాబ్ని మనం వాడుకోవడం, యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కోఆపరేట్ చేశారు బాగా. సో వాళ్ళు సపోర్ట్ చేశారు. సో దానివల్ల ఈ ఎక్విప్మెంట్ తోటి నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ తోటి చాలా చాలా వర్క్స్ క్రియేట్ చేశాం. ఓకే. సుధాకాంత్ గారు, ఒకసారి మనము శాండ్ ఆర్ట్ కి సంబంధించి కూడా వీడియోస్ మనము ఒకసారి ప్లే చేద్దాం. యా, రాజేష్ जय बोलो गणेश महाराज की जय जय। जय जय गणेश మా బుజ్జ గణపయ్య, జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర, జై జై గణేశ మా బుజ్జ గణపయ్య, జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర. ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య, ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య మము దీవించగా కదలి రావయ్య. జై జై అరరే జై 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 గణేశ.
మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర పల్లెలు పట్టణాలు ముస్తాబవుతున్నాయి నీరాక కొరకు ఎదురు చూస్తున్నాయి పల్లెలు పట్టణాలు ముస్తాబవుతున్నాయి నీరాక కొరకు ఎదురు చూస్తున్నాయి కులము మతమంటూ అడ్డు లేదయ్యా అందరం ఒకటిగా నిన్ను కొలిచేమయ్యా కులము మతమంటూ అడ్డు లేదయ్యా అందరం ఒకటిగా నిన్ను కొలిచేమయ్యా నవరాత్రులు మేము జాగారం చేస్తాం నవరాత్రులు మేము జాగారం చేస్తాం ఈ నామస్మరణలోనే మేమంతా తరిస్తాం జై జై హరరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని గణపయ్య పార్వతి తనయ కాణిపాక విఘ్నేశ్వర అజ్ఞాన చీకట్లను తుంచే ఆది దేవుడవు పార్వతి తనయ కాణిపాక విఘ్నేశ్వర అజ్ఞాన చీకట్లను తుంచే ఆది దేవుడవు కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం నీకయ్యా అరగించి మమ్మల్ని ఆదుకొనగరావయ్యా కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం నీకయ్యా అరగించి మమ్మల్ని ఆదుకొనగరావయ్యా కరోనా బారి నుండి మమ్మ కాపాడయ్యా కరోనా బారి నుండి మమ్మ కాపాడయ్యా కరుణించి కాపాడి మమ్ము రక్షించయ్యా జై జై అరెరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర జై జై గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య మము దీవించగా కదలి రావయ్య జై జై అరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర బోలో 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 గణపతి బప్పా మోరియా ఆదాలడ్డు కాలియా 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 జై విఘ్నేశ్వర జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర జై జై గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య మము దీవించగా కదలి రావయ్య జై జై అరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర పల్లెలు పట్టణాలు ముస్తాబవుతున్నాయి నీరాక కొరకు ఎదురు చూస్తున్నాయి పల్లెలు పట్టణాలు ముస్తాబవుతున్నాయి నీరాక కొరకు ఎదురు చూస్తున్నాయి కులము మతమంటూ అడ్డు లేదయ్యా అందరం ఒకటిగా నిన్ను కొలిచేమయ్యా కులము మతమంటూ అడ్డు లేదయ్యా అందరం ఒకటిగా నిన్ను కొలిచేమయ్యా నవరాత్రులు మేము జాగారం చేస్తాం నవరాత్రులు మేము జాగారం చేస్తాం ఈ
చిన్ని గణపయ్యా పార్వతి తనయ కాణిపాక విఘ్నేశ్వర అజ్ఞాన చీకట్లను తుంచే ఆది దేవుడవు పార్వతి తనయ కాణిపాక విఘ్నేశ్వర అజ్ఞాన చీకట్లను తుంచే ఆది దేవుడవు కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం నీకయ్యా అరగించి మమ్మల్ని ఆదుకొనగరావయ్యా కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యం నీకయ్యా అరగించి మమ్మల్ని ఆదుకొనగరావయ్యా కరోనా బారి నుండి మమ్మ కాపాడయ్యా కరోనా బారి నుండి మమ్మ కాపాడయ్యా కరుణించి కాపాడి మమ్ము రక్షించయ్యా జై జై అరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర జై జై గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య మము దీవించగా కదలి రావయ్య జై జై అరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర బోలో 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 గణపతి బప్పా మోరియా ఆదా లడ్డు కాలియా 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 జై విఘ్నేశ్వర జై బోలో గణేష్ మహారాజ్ కి జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై गं गणेश विघ्नेश महागणपतये नमः गं गणेश विघ्नेश महागणपतये गं गणेश विघ्नेश महागणपतये नमः गं गणेश विघ्नेश महागणपतये స్వామి గణేశ ఉన్నారా కులాస మీరే భరోసా చూస్తారే తమాషా స్వామి గణేశ ఉన్నారా కులాస మీరే భరోసా చూస్తారే తమాషా మీరే మాకు అండాదండా మీరే మాకు అండాదండా మీ చూపే మాపై చల్లంగుండా స్వామి గణేశ ఉన్నారా కులాస మీరే భరోసా చూస్తారే తమాషా ఎన్నాళ్ళు సాగేనయ్యా జరుగుతున్న గ్రహచారం ఎక్కడికి పోతామయ్యా చూపకుంటే మమకారం ఎన్నాళ్ళు సాగేనయ్యా జరుగుతున్న గ్రహచారం ఎక్కడికి పోతామయ్యా చూపకుంటే మమకారం పండుగైనా రాలేకున్నాము నిన్ను చూడని గుడికి పండుగైనా రాలేకున్నాము నిన్ను చూడని గుడికి ఇంటిలోనే పూజిస్తున్నాము ఈసారి చవితికి మీరే మాకు అండాదండా మీరే మాకు అండాదండా మీ చూపే మాపై చల్లంగుండా స్వామి గణేశ ఉన్నారా కులాస మీరే భరోసా చూస్తారే తమాషా
కన్నెర్ర చేశావంటే జరిగినట్టే అపచారం, కన్నీట ముంచే మాకు చూపకుండా పరిహారం. కన్నెర్ర చేశావంటే జరిగినట్టే అపచారం, కన్నీట ముంచే మాకు చూపకుండా పరిహారం. పత్రులైనా తెలియకున్నాము పూజ చేయ గణపతికి, పత్రులైనా తెలియకున్నాము పూజ చేయ గణపతికి. ఉండ్రాళ్లతో సరిపెడుతున్నాము మమ్మేలు తండ్రికి. మీరే మాకు అండాదండా, మీరే మాకు అండాదండా, మీ చూపే మాపై చల్లంగుండా. స్వామి గణేశ ఉన్నారా కులాసా, మీరే భరోసా చూస్తారే తమాషా. गणेश विघ्नेश महागणपतये नमः। गं गणेश विघ्नेश महागणपतये, गं गणेश विघ्नेश महागणपतये नमः। गं गणेश विघ्नेश महागणपतये। స్వామి గణేశ ఉన్నారా కులాసా, మీరే భరోసా చూస్తారే తమాషా. స్వామి గణేశ ఉన్నారా కులాసా, మీరే భరోసా చూస్తారే తమాషా. మీరే మాకు అండాదండా, మీరే మాకు అండాదండా, మీ చూపే మాపై చల్లంగుండా. స్వామి గణేశ ఉన్నారా కులాసా, మీరే భరోసా చూస్తారే తమాషా. ఎన్నాళ్ళు సాగేనయ్యా జరుగుతున్న గ్రహచారం, ఎక్కడికి పోతామయ్యా చూపకుంటే మమకారం. ఎన్నాళ్ళు సాగేనయ్యా జరుగుతున్న గ్రహచారం, ఎక్కడికి పోతామయ్యా చూపకుంటే మమకారం. పండుగైనా రాలేకున్నాము నిన్ను చూడని గుడికి, పండుగైనా రాలేకున్నాము నిన్ను చూడని గుడికి. ఇంటిలోనే పూజిస్తున్నాము ఈసారి చవితికి. మీరే మాకు అండాదండా, మీరే మాకు అండాదండా, మీ చూపే మాపై చల్లంగుండా. స్వామి గణేశ ఉన్నారా కులాసా, మీరే భరోసా చూస్తారే తమాషా. गं गणेश विघ्नेश महागणपतये नमः। गं गणेश विघ्नेश महागणपतये। కన్నెర్ర చేశావంటే జరిగినట్టే అపచారం, కన్నీట ముంచే మాకు చూపకుండా పరిహారం. కన్నెర్ర చేశావంటే జరిగినట్టే అపచారం, కన్నీట ముంచే మాకు చూపకుండా పరిహారం. పత్రులైనా తెలియకున్నాము పూజ చేయ గణపతికి, పత్రులైనా తెలియకున్నాము పూజ చేయ గణపతికి. ఉండ్రాళ్లతో సరిపెడుతున్నాము మమ్మేలు తండ్రికి. మీరే మాకు అండాదండా, మీరే మాకు అండాదండా, మీ చూపే మాపై చల్లంగుండా. స్వామి గణేశ ఉన్నారా కులాసా, మీరే
गणेश विघ्नेश महागणपतये नमः गं गणेश विघ्नेश महागणपतये गं गणेश विघ्नेश महागणपतये नमः गं गणेश विघ्नेश महागणपतये स्वामी गणेश उन्नारा तुलासा नीरे भरोसा चूस्तारे तमाशा स्वामी गणेश उन्नारा तुलासा नीरे भरोसा चूस्तारे तमाशा मीरे माकु अंडा దండా మీరే మాకు అండా దండా మీ చూపే మాపై చల్లంగుండా స్వామి గణేశ ఉన్నారా కులాసా మీరే భరోసా చూస్తారే తమాషా ఎన్నాళ్ళు సాగేనయ్యా జరుగుతున్న గ్రహచారం ఎక్కడికి పోతామయ్యా చూపకుంటే మమకారం ఎన్నాళ్ళు సాగేనయ్యా జరుగుతున్న గ్రహచారం ఎక్కడికి పోతామయ్యా చూపకుంటే మమకారం పండుగైనా రాలేకున్నాము నిన్ను చూడని గుడికి పండుగైనా రాలేకున్నాము నిన్ను చూడని గుడికి ఇంటిలోనే పూజ ईश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी शुभगात्री गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री शुभगात्री गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री सर्वार्थसन्धात्री जगदेकजनयित्री चन्द्रप्रभाधवलकीर्ति सर्वार्थसन्धात्री जगदेकजनयित्री चन्द्रप्रभाधवलकीर्ति चतुर्बाहु संरक्षित शिक्षित चतुर्भषान्तर भुवन पालिनी कुङ्कुमराग शोभिनी कुसुम बाण संशोभिनी मौन सुहासिनी गान विनो जय बोलो गणेश महाराज के जय जय జై జై గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర జై జై గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య ఏడేడు లోకాలు తిరిగే గణపయ్య మము దీవించగా కదలి రావయ్య జై జై అరే జై 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 గణేశ మా బుజ్జ గణపయ్య జై జై వినాయక మా చిన్ని విఘ్నేశ్వర పల్లెలు పట్టణాలు ముస్తాబవుతున్నాయి నీరాక కొరకు ఎదురు చూస్తున్నాయి పల్లెలు పట్టణాలు ముస్తాబవుతున్నాయి నీరాక కొరకు ఎదురు చూస్తున్నాయి కులము మతమంటూ అడ్డు లేదయ్యా అందరం ఒకటిగా నిన్ను
కొలిచేమయ్యా కులము మతమంటూ అడ్డు లేదయ్యా అందరం ఒకటిగా నిన్ను కొలిచేమయ్యా నవరాత్రులు మే